ఫ్రెండ్స్, నేను కరీంనగర్ వండిపో దగ్గర ఉన్నాను. మరి ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగా ఏర్పాటు చేసినారు. మరి ఇది సమ్మె రెండవ రోజు జరుగుతుంది. మరి ఇక్కడైతే పోలీస్ వ్యాన్ కూడా ఏర్పాటు చేసినారు. అరెస్టులకు సిద్ధంగా మరి ఉన్నారేమో తెలియదు. ప్రభుత్వం మరి ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చి ఉందో తెలియదు. కార్మికులు అయితే ఇంకా కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు ధర్నా చేయడానికి, లేకపోతే వాళ్ళు సమ్మె చేయడానికి. మరి ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్ సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులన్నీ నడుస్తూ ఉన్నాయి, మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ ప్యాసింజర్స్ చూసినట్లయితే మరి అందరూ బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మరి ఇక్కడ బస్టాండ్లో అడపా మరి బస్సులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసి ఉంది. అయినా కూడా వీళ్ళు కార్మికులు 32 డిమాండ్లు కాదు, మాకు 3 డిమాండ్లు నెరవేర్చిన చాలు అని అంటున్నారు. మరి ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి బస్సులు అయితే మరి నడవడానికి ఏర్పాట్లు చేసి ఉంది ప్రభుత్వం. ఇటేమో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఇటు ప్రభుత్వం ఏమో మేము బస్సులు నడిపిస్తున్నాం అంటున్నారు. మరి నువ్వా నేనా అన్నట్టు మరి వీళ్ళు ఇద్దరు ఉంటే మరి ప్రయాణికులకు లేక పబ్లిక్కి మరి ఏ విధంగా మరి న్యాయం చేస్తారో తెలియదు. మరి ప్రభుత్వం మరి దీన్ని స్పందించి మరి కార్మికుల సమస్యలు తీర్చాలి, ఇటు ప్రజల అవసరాలు కూడా తీర్చాలి. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం ఇది, కానీ ప్రభుత్వం మరి స్పందించాలని మేము కోరుతున్నాము. మరి దీని ద్వారా మరి మేము విన్నవించుకుంటున్నాము. మరి కరీంనగర్ వండిపో దగ్గర ఉన్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.